ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ ఈరోజు గతంలో ఉన్న పార్టీ ఆఫీసు అందరికీ అనుకూలంగా లేనందువల్ల ఈరోజు నూతన పార్టీ ఆఫీసు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ 2 ప్రోగ్రాములకు అటెండ్ కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరేమన్నా అడిగితే ప్రధానమైన అంశాలు అనేది ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారినాక కొన్ని వ్యవస్థలు మారుతూ ఉంటాయి. అటువంటివి ఏవైతే ఉన్నాయో అవి దాని విషయం కూర్చొని ఒక రేషియో మాట్లాడుకున్నాం. ఆ రేషియో ప్రకారము ఆ పదవులు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లోన కొద్దిగా వాళ్ళ అవుట్కి మేము క్లియర్గా కూర్చున్నట్టుగా చేసుకున్నాం. మా అవుట్కి కొద్దిగా వ్యతిరేకంగా కొద్దిగా జరుగుతూ ఉంది. మా పార్టీలో ఇన్ఛార్జ్ అనే వ్యక్తి సుప్రీం. వాళ్ళ ఇన్ఛార్జీలు మారిన తర్వాత వాళ్ళు అనుసరించి ఉంటుంది కార్యక్రమాలు. కాబట్టి మా పద్ధతి ప్రకారం మాకు సహకరించమని ఆయన అడిగాము. అది కొంచెం నత్తనడకని నడుస్తూ ఉంది. అదంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాము. అధిష్టానం కూడా కొద్దిగా ఓపికతో ఉండండి, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు. అదే విషయమే మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను తెలియజేశాను. కానీ ఇప్పుడు ఒక విలేకరే అడిగాడండి, మీరు మెతక వైఖరి అండి. మెతక వైఖరి అనేది కాదు, రాజకీయాల్లో అనుభవం. నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. కాబట్టి ఎప్పుడు ఏ రకంగా వ్యవహరించేలో ఆ రకంగా చేస్తా. కాబట్టి నేను మన ఎమ్మెల్యే సోదరు కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏమంటే, వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మీరు ఒక బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కాదు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే. కాబట్టి మీరు ఏది మాట్లాడితే మేము కూడా మాట్లాడిన సంకేతం ప్రజల్లో పోతుంది. కాబట్టి అవాస్తవాలు దయచేసి చెప్పొద్దండి అని ఆయనకు విజ్ఞప్తి చేశాం. అప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీలో గవర్నమెంట్ సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా అది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. మేము కూడా ఎన్డీఏ అనే భావంతోనే పోతున్నాం, కానీ మా పార్టీ ప్రోగ్రాం అని పోవడం లేదు. ఇప్పుడు అధికారులు మా దృష్టికి చెప్తారు, కానీ ఎమ్మెల్యే గారు ఆఫీసు నుంచి కనీసం మాకు ఇప్పటి వరకు గవర్నమెంట్ సంబంధించిన ఇప్పటి వరకు ఏ ప్రోగ్రాంలు జరిగాయో మా పార్టీకి పిలుపు లేదు. అధికారులు అరొకరు మాకు చెప్తారు, మరి మేము పిలిస్తే కదా పోయేది. ఇది ఇట్లే కొనసాగితే మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. మా పార్టీ ఏదన్నా మాకి ప్రోగ్రాం ఇస్తే, పార్టీ పరంగా ఇస్తే. కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటది? ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను.
ఆన్ రికార్డ్గా ఆయనకి కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డే మాట్లాడతాను, ఆఫ్ ది రికార్డ్ ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు. సార్ అసెంబ్లీ 0 అవర్లో 80 కోట్లని ఎస్ఎస్ ట్యాంక్ పై 80 కోట్లని చెప్పారని, ఇక్కడ 39 కోట్లని చెప్పారని చెప్పేసి ఆయన. నేను ఏ విధంగా 80 కోట్లు అన్నానో, ఏ విధంగా 37 కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను. దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద. ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. గెలిచాక ఒంటెద్దు పోగొడుతో మీరు వ్యవహరిస్తున్నారని, తెదేపా కార్యకర్తల బాగోగులు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఒకటి, ఇప్పుడు ఒంటెద్దు పోకడలు అన్నవి లేనే లేవు, సమస్య లేదు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒంటెద్దు పోకడలని ఏం లేదు. ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అనే విషయాన్ని చర్చించినాం. ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు అంటే, ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో, బీజేపీలో అటువంటి వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటాను. నేను లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెద్దు పోకడ ఎవడిది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెద్దు పోకడ. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకు అందరూ కావాలా. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరు లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీకి కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను, అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేను ఎందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి అంటే గతంలో మీరు చెప్పినారు కదా సార్, ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నేను 10%, మీరు 90%, ఆ దాంట్లో అన్ని రాజకీయాలు మీ ఇంటి నుండి నడుస్తాయని. ఇప్పుడు అది జరుగుతుంది అంటున్నారా? అందుకు ఇప్పుడు చెప్తాను, కూటమి ఇల్లు అది. ఆయన ఇల్లు సొంత ఇల్లు కాదు. నా ఉద్దేశం కూటమి ఇల్లు. కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మిగతా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పటికీ ఎప్పటికీ చెబుతాను, నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని. ఇప్పటికీ నేను 10% మాత్రమే నా గురించి ఆలోచన చేస్తాను. 90% నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. రెండో ఆలోచన లేదు. తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు, మమ్మల్ని రావద్దు కూడా అంటున్నారు, మాకు ఏ విధంగా సాయం చేయడం లేదు అంటున్నారు సార్. ఎలక్షన్ల ముందు మీరు ఒకసారి తక్కువ ఉంది, కానీ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి సహకరిస్తారు. 100% ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ. అందువల్లే నేను మళ్ళీ చెప్తాను, మేము ఏదైతే లబ్ధి పొందా ఆ లిస్టులు ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ 2 నెలల్లో జరగాల్సిన, నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు కాదు కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి. నేను కార్యకర్తలు దయచేసి రండి, మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్ గా పెట్టి చూపిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలా మంది సర్క్యులేట్ చేసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే 2 నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర. భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు, జనసేన పార్టీలో కూడా సమస్య లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా మిగతా వర్గాలతో ఎక్కడా వాళ్ళ సమస్య లేదు.
కేవలం ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటెద్దు పోకడల వల్ల ఇంత ఆలస్యమైంది. అది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటెద్దు పోకడం వల్లే తప్ప, ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప, మేము ఎప్పుడు ఓపెన్ గానే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం. అంతెందుకు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లలో 70% సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను. ఇది ఆన్ రికార్డు. నేను దీన్ని మర్చేది లేదు, దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు. సార్ అఫీషియల్ అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ఇంటిమేషన్ లేకుండా కనీసం పిఏ ద్వారా మెసేజ్ పంపించింటే మేము వచ్చేవాడిని అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్లేదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరే. నార్మల్ గా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, ఓ మెసేజ్ రూపంలోనో వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం. ఆయన ఇంకా బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా ఈ రోజు రేపటి నుంచే ఒక సపరేట్ గా పిఏని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకు కూడా ఇంటిమేట్ చేస్తాయి. ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను.